దేవుని నామానికి స్తోత్రాలు. కూడి ఉన్న అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో చదువుబడిన ఈ 78వ కీర్తనను మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాము. ఈ కీర్తన భక్తుడైన ఆసాపు రాసిన కీర్తన. ఈ కీర్తనను మనం గమనించినట్లయితే తన ప్రజలకు దేవుడు చేసిన కార్యములను గురించి ఆసాపు వివరిస్తూ ఉన్న సంగతులు మనము ఈ కీర్తనలో గమనిస్తూ ఉన్నాం. ఈ కీర్తన 72 వచనాలు ఈ కీర్తనలో ఉన్నాయి. మరి ఈ కీర్తన అంతటినీ వచనం ధ్యానించడం అనేది చాలా కష్టమైన పని, ఇప్పుడు అయ్యేది కాదు. కనుక క్లుప్తంగా ఈ కీర్తనలోని ప్రాముఖ్యమైన విషయాలను క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాము. ఈ కీర్తన ప్రారంభంలో కీర్తనాకారుడు చెప్తున్న మాటలు ఏంటంటే, చదవండి. నా బలమా, నా జనములారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటకు చెవియొగ్గుడి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే, ఈ మాటలకు చెవియొగ్గాలి, ఈ ఉపదేశమునకు చెవియొగ్గాలి, దేవుని మాటలకు చెవియొగ్గాలి. ఎందుకు దేవుని మాటలకు మనం చెవియొగ్గాలి? ఎందుకు ఈ మాటలకు మనం చెవియొగ్గాలి అంటే, దేవుడు అంటాడు, చెవియొగ్గి నా మాటలు వినండి, వింటే మీరు బ్రతుకుతారు. వింటే మీరు బ్రతుకుతారు. ఎందుకు మనము చెవియొగ్గి వినాలి అంటే, బ్రతకటం కోసం. మీరు వింటే బాగుపడతారు. ఎందుకు మనము దేవుని మాటలు వినాలంటే, వింటే బాగుపడతాం. బాగుపడటం కొరకు వినాలి. వింటే స్వస్థత పొందుతారు. ఎందుకు వినాలంటే, స్వస్థత పొందటం కొరకు వినాలి. మీరు వింటే మరణము నుండి జీవములోనికి దాటుతారు. జీవములోనికి దాటాలంటే వినాలి. కనుక ఈ కీర్తన ప్రారంభంలో చెప్తున్న మాటలు ఏంటంటే, చెవియొగ్గి మాటలు వినండి, నా మాటలకు చెవియొగ్గండి, నా ఉపదేశమునకు చెవియొగ్గండి అంటున్నాడు. కాబట్టి ఉదయకాలంలో ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని మాటలకు నువ్వు చెవియొగ్గాలి. దేవుని మాటలు నీవు వినాలి. వింటే బ్రతుకుతావు, వింటే స్వస్థత పొందుతావు, వింటే బాగుపడతావు, వింటే ఆశీర్వదింపబడతావు, వింటే రక్షింపబడతావు. కాబట్టి వినాలి, వినాలి, దేవుని మాటలు వినాలి. ఈ మాటలు చెప్తూ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు చేసిన కార్యాల గురించి వివరిస్తూ వస్తూ ఉన్నాడు. వారు ఐగుప్తు దేశములో ఉండగా, ఐగుప్తు దేశము నుండి దేవుడు వారిని ఎలాగూ విడిపించి వాగ్దాన దేశానికి నడిపించాడు, ఆ విషయాలను వివరిస్తూ, ఆ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు పితరులు ఏం చేశారు అనే విషయాన్ని ఇక్కడ ప్రాముఖ్యంగా ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు వినాలి అనే సందర్భంలోకి మనం వచ్చినట్లయితే ఇంకొక విషయాన్ని అక్కడ చెప్తూ ఉంటాడు. అదేంటంటే, మీ పితరుల వలె మీరు తిరుగుబాటు చేసేవాళ్ళు కాకుండా, మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళుగా ఉండకుండా, దేవుని మాటలు విని వాటిని మీరు నేర్చుకొని
ఆ తర్వాత మీ పిల్లలకు నేర్పించడానికి మీరు వినాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. దేవునిపై తిరుగుబాటు చేసే మూర్ఖ ప్రజలుగా ఉండడానికి, మూర్ఖత్వం నుండి విడుదల పొందడానికి వినాలి. ఏంటి పితరులు వారు ఎందుకు వారు చూపిన మూర్ఖత్వం ఏంటి వారు చేసిన తిరుగుబాటు అంటే, ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా 4 పర్యాయములు అయితే అనే మాటను మనం చూస్తాం. అందులో 3 పర్యాయములు పితరులకు చెందినవి, ఒకటి దేవునికి చెందినది. 3 పర్యాయములు పితరులు ఏం చేశారు అనే విషయాలను తెలియజేస్తూ, దేవుడు వారికి ఏం చేశాడు, అయితే ఏం చేశాడట, దేవుడు వారిని ఐగుప్తు దేశము నుండి విడిపించి ఎర్ర సముద్రమును పాయలుగా చేసి సముద్రమును ఆరబెట్టి ఆరిన నేలను వారిని నడిపించి వారిని తీసుకొని వస్తే ఏం చేశాడట, అయితే చూడండి 17వ వచనంలో, అయితే వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. ఏం చేశారట, ఐగుప్తు దేశంలో 10 భయంకరమైన 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తీయులకు తీర్పు తీర్చి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించి ఎర్ర సముద్రమును చీల్చి ఆరిన నేలను వారిని నడిపించి ఆ ఎర్ర సముద్రములో శత్రువులను ఐగుప్తీయులను ముంచిన దేవుణ్ణి ఎంతో ఆరాధిస్తూ కృతజ్ఞత కలిగి లోబడి జీవించవలసిన ఈ ప్రజలు ఏం చేస్తున్నారంట, దేవుడు వారిని అలాగూ దీవిస్తే, దేవుడు అలాగూ రక్షిస్తే, దేవుడు అలాగూ వారికి నడిపించి వారిని విమోచిస్తే, పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారికి అండగా నిలిచి నడిపిస్తూ ఉంటే ఏం చేశారంట, అయితే వారు దేవునిపై తిరుగుబాటు చేస్తూ ఇంకను పాపము చేస్తూనే ఉన్నారు. ఇంకను పాపము చేస్తూనే ఉన్నారంట. ఇంకను పాపము చేస్తూనే ఉన్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నీ పట్ల ఎంతో ప్రేమను కనబరిచి కృప చూపించి కరుణించి నీ కొరకు ప్రాణం పెట్టి నువ్వు వెతక్కపోయినా ఆయన దొరికి ఆయనే నిన్ను పక్కున చేర్చుకొని రక్షించి రక్షణ ఇచ్చి మేలు చేసిన దేవునిపై నువ్వేం చేస్తున్నావు? అయితే ఇంకనూ నీవు తిరుగుబాటు చేస్తూనే ఉన్నావా? అయితే ఇంకనూ నీవు పాపము చేస్తూనే ఉన్నావా? ఏం చేశారంట, మాకు తినడానికి తిండి లేదు, ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు. దేవుని బిడ్డ, ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు, మార్గాన్ని నడిపిస్తున్న దేవుడు నిన్ను పోషించడా? పాపము నుండి విడిపించిన దేవుడు, శాపము నుండి విడిపించిన దేవుడు, సాతాను బంధకాల నుంచి విడిపించిన దేవుడు, మరణములో నుంచి జీవములోనికి దాటించిన దేవుడు నిన్ను పోషించడా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇంకనూ వారు పాపము చేస్తూ ఉన్నారు. మూర్ఖంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మేమేం తిరుగుబాటు చేయట్లేదండి, మేము బాగానే ప్రార్థన చేస్తున్నాం, బాగానే పాటలు పాడుతున్నాం, బాగానే దేవుని సన్నిధికి వెళ్తున్నాం, మేమేం తిరుగుబాటు చేయట్లేదు అనుకుంటున్నారేమో. తిరుగుబాటు చేయడం అంటే ఏంటో తెలుసా? మాట వినకపోవుట మూర్ఖతని కనబరుచుట. దేవుని మాటకు లోబడకపోవుటే తిరుగుబాటు చేయటం.
దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని చిత్తానికి లోబడుతున్నావా? దేవుని చిత్తాన్ని అనుసరించి నడుస్తున్నావా? నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావా? నీ ఇష్టం కోసం, నీకు నచ్చింది చేయటం కోసం, నీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఉండటం కోసం, నీ నచ్చిన వాళ్ళతో కలిసి జీవించటం కోసం, నీ నచ్చిన పని కోరుకో నువ్వెలా జీవిస్తున్నావు? దేవునికి ఇష్టమైన పని చేయటానికి నీకు ఇష్టమైన దాన్ని విడిచిపెడుతున్నావా? లేక నీ ఇష్టమైనది జరిగించటం కోసం దేవుని చిత్తాన్ని పక్కన పెడుతున్నావా? ఒకసారి ఆలోచించాలి. ఏం చేస్తున్నావు? దేవుడు అంటాడు, పౌలు గారు అంటాడు, దొంగిలించవద్దని బోధించే నీవు గుళ్ళను దోసెదవా అంటాడు. తాగొద్దని చెప్పే నీవే తాగుబోతులు విందు చేస్తావా? నీకు నచ్చింది చేయడానికి, నీకు నచ్చింది పొందడానికి దేవుని చిత్తాన్ని పక్కన పెడుతున్నావేమో ఒకసారి ఆలోచించి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి విడిచి ఇప్పుడు వచ్చి వాళ్ళకి ఇష్టమైన ఆహారం కోసం, వాళ్ళకి ఇష్టమైన ఆహారం తినటం కోసం, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసిన ఏశావులాగా వారు దేవునిపై తిరుగుబాటు చేశారంట. దేవునిపై తిరుగుబాటు చేశారంట. చూడండి 22వ వచనం, అయినా వారు దేవునిపై తిరుగుబాటు చేసినా, వారు చనిగినా, దేవునికి విరోధంగా వారు పాపము చేసినా దేవుడు వారి పట్ల కరుణ చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వారిని కనికరించాడు. దేవుడు వారి పట్ల కృప చూపించాడు. అక్కడ ఆ మాట చూద్దాం. చూడండి 22వ వచనంలో, 23వ వచనంలో, అయినను ఆయన పైనున్న ఆకాశమునకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను, ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంచిపెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు, ఎంత గొప్ప కృప కలిగిన దేవుడు. దేవుడు వారి పట్ల కార్యాలు చేస్తూ, దేవుడు వారిని విడిపించి, దేవుడు వారిని రక్షించి, దేవుడు వారికి కావలసినవన్నీ ఇచ్చుకుంటూ, దేవుడు వారిని వాగ్దాన దేశానికి తీసుకెళ్తుంటే ఏం చేశారంట? అయినను వారు ఆయన చేసిన కార్యాలను మరిచి తిరుగుబాటు చేస్తే ఏనేం చేశారంట? అయినను ఆయన వారికి సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దేవునిపై తిరుగుబాటు చేస్తున్నా, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నా, ఇంకా నువ్వు పాపంలో జీవిస్తూ ఉన్నా, నీ ఇష్టాలు నెరవేర్చుకుంటున్నా, దేవుడు నిన్ను సమృద్ధిలో ఉంచాడు అంటే అది నీ గొప్పతనం కాదు, నువ్వు కష్టపడి సంపాదించుకుంటే వచ్చింది కాదు, నీ కష్టార్జితం కాదు, నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీ జ్ఞానం కాదు, దేవుని కృప. దేవుడు కృపతో నీకు ఇచ్చాడు. దేవుడు కృపతో నీకు ఇచ్చాడు. అది గమనించాలి. ఆ సమృద్ధి ఎందుకు వచ్చింది? సమృద్ధి ఎలా వచ్చిందంటే నీ జ్ఞానంతో రాలేదు, నీ కష్టంతో రాలేదో, దేవుని కృపతో వచ్చింది. అయినను వారికి ఆయన సమృద్ధి ఆహారము పంచిపెట్టెను. ఎంత గొప్ప సంగతి అసలు. ఈ మాటకి ఆ మాటకి చూడండి ఎంత. వారు అయినను వారు మూర్ఖంగా ఆయన మీద తిరుగుబాటు చేస్తూ పాపము చేశారని ఉంటే దేవుడు ఏం చేశాడంట? అయినను దేవుడు వారిని సమృద్ధిగా పోషించెను. ఒక్కసారి ప్రియ సహోదర సహోదరి, ఈ మాటల పట్ల ఒక్కసారి నీ మనసు పెట్టి ఆలోచించు. నీవు తిరుగుబాటు చేసినా, అయినను నీవు పట్ల ఆయన చేసిన మేలన్నిటికీ అయినను నీవు తిరుగుబాటు చేసి పాపం చేస్తూ ఉన్నా, నువ్వు పాపము చేస్తూ ఉన్నా, తిరుగుబాటు చేస్తూ ఉన్నా, అయినను ఆయన నిన్ను పోషిస్తున్నాడు సమృద్ధిగా. సమృద్ధిగా నిన్ను పోషిస్తున్నాడు.
సమృద్ధిగా నిన్ను పోషిస్తూ ఉన్నాడు. జ్ఞానం ఉండాలి కదా, ఆలోచించాలి కదా. మనిషివైతే మనుషుని ప్రవర్తన నీలో ఉంటే, మానవత్వం నీలో ఉంటే దేవుని ఆత్మకు లోబడాలి కదా. దేవుని ఆత్మ నీ మీద ఆ నేరం మోపుతుండగా, దేవుని ఆత్మ నిన్ను హెచ్చరిస్తూ ఉండగా, దేవుని ఆత్మ నువ్వు తిరుగుబాటు చేస్తున్నావని నీకు తెలియచేస్తూ ఉండగా లోబడాలి కదా. అయినను ఆయన వారిని పోషించాడంట, సమృద్ధిగా వారికి ఆహారము పెట్టాడంట. సమృద్ధిగా ఆహారం పెట్టి బండలో నుండి, ఎక్కడి నుంచి అంట, బండలో నుండి వారికి నీళ్ళు ఇచ్చి చేదు నీటిని మంచినీటిగా మార్చి వారికి త్రాగటానికి నీళ్ళు ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు. మాంసం లేదు అని ఏడుస్తుంటే ఊరేటి పిట్టల్నిచ్చి పోషించాడు. అరణ్యములో 40 సంవత్సరాలు వారు పొయ్యి పెట్టి పోదకుండా దేవుడు వారిని పోషించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక మాట చూద్దాం, చూడండి 36వ వచనంలో. ఆయన వారిని పోషించాడు. 40 సంవత్సరాలు అరణ్యములో ఆయన వారిని పోషించాడు, ఆహారముతో పోషించాడు. వారికి సమృద్ధిగా మాంసం పెట్టాడు, సమృద్ధిగా తాగడానికి నీళ్ళు ఇచ్చాడు. చేదు నీళ్లను మంచి నీళ్ళగా మార్చి ఆయన వారిని పోషిస్తే వాళ్ళు ఏం చేశారంట చూడండి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఎంత భయంకరమైన మాట ఇది. ఐగుప్తు దేశము నుండి విడిపించి ఎర్ర సముద్రమును పాయల చేసి అరణ్యములో నడిపిస్తూ, నీకు పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో కాపలా ఉంటూ, కాపును కాస్తూ, తినడానికి ఆహారం ఇచ్చి, త్రాగడానికి నీళ్ళిచ్చి, మాంసం ఇచ్చి నిన్ను పోషిస్తున్న దేవుని కంట వారి హృదయాలలో దేవుని పట్ల స్థిరత లేదంట. ఏం లేదంట? వారి హృదయములలో దేవుని పట్ల స్థిరత్వము లేని జీవితాన్ని జీవిస్తున్నారంట. చూడండి, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. వారి హృదయము స్థిరంగా లేదంట. దేవుని నిబంధనను పట్ల వారు నమ్మకంగా ఉండలేదంట. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను పోషిస్తున్న దేవునికి, నిన్ను ఆదరిస్తున్న దేవునికి, నీకు సమస్తమును సమకూరుస్తున్న దేవునికి, సమృద్ధినిస్తున్న దేవుని పట్ల నీ హృదయములో స్థిరమున్నదా? ఆయన నిబంధన పట్ల నీకు నమ్మకం ఉన్నదా? నమ్మి బ్రతుకుతున్నావా? నీవు నమ్మకస్తుడిగా ఉంటున్నావా? నమ్మకస్తురాలుగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. ఆయన నీ పట్ల ఏం చేశాడు, నువ్వు ఏం చేస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి. ఎప్పుడు నీ పేరు మార్చిపోవలసిన జీవితం అయినా నేటి వరకు నిన్నుంచి సమృద్ధిగా పోషిస్తున్నా నీ దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావు? ఆ దేవుని పట్ల నీ హృదయంలో ఆ దేవుని గురించి ఏంటి నీ హృదయంలో ఉన్న స్థిరత? ఆయన ఆజ్ఞలను, ఆయన నిబంధనను నీవు నమ్మకంగా కొనసాగిస్తున్నావా? ఆయన నిబంధనలో నమ్మకంగా నడుస్తున్నావా? ఒకసారి ఆలోచించే.
ఒకసారి ఆలోచించి. వారు స్థిరత లేకుండా పోయారు. దేవుని నిబంధన పట్ల వారికి నమ్మకం లేకుండా పోయింది. వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు నడవడానికి, వారి సరైన రీతిలో నడుచుకోవడానికి, సరైన పద్ధతులను అనుసరించడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తే దాని పట్ల వారికి నమ్మకమే లేదంట. నీకు దేవుని వాక్యాన్ని ఇస్తే ఆ వాక్యం చదువుతుంటావు, వాక్యాన్ని బోధిస్తుంటావు, వాక్యాన్ని పఠిస్తూ ఉంటావు, కానీ ఆ వాక్యము పట్ల నీకు నమ్మకం ఉన్నదా? నా దేవుడు గొప్పవాడని చెబుతావు, కానీ ఆ గొప్ప దేవుని పట్ల నీకు నమ్మకం ఉందా నిజంగా? నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదంటావు, కానీ ఆ అసాధ్యమైనది లేని దేవునికి నమ్మకం ఉందా? అసాధ్యమును సుసాధ్యము చేయగలిగిన దేవుని పట్ల నీకు నమ్మకం ఉందా? ఉంటే దేవుని మీదే ఆధారపడతావు. మనుషుల మీద ఆధారపడతావా? మనుషులను నమ్ముకుంటావా? మనుషులంట పరిగెత్తుతావా? ఈ లోక కార్యాల కోసం, ఈ లోక పనుల కోసం, ఈ లోక పోషణ కోసం, ఈ లోకములో ఉన్నవి సంపాదించుకోవడం కోసం మనుషులను వెంబడిస్తున్నావు, మనుషులను నమ్ముతున్నావు, మనుషులకు దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసింది కూడా మనుషులకు ఇచ్చి మనుషులను గణపరుస్తున్నావు. జాగ్రత్త. దేవుని ఉగ్రత, దేవుని మహా ఉగ్రత రాకముందే మార్పు చెందడం ఎంతైనా నీకు మేలు. దేవుడు ఏం చేశాడంట? వారి పట్ల కృప చూపించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి పట్ల కృప చూపించాడంట. దేవుడు అంట వారిని అనుకున్నాడంట. చూడండి 39వ వచనంలో అంటున్నాడు, 38వ వచనం నుంచి చూద్దాం. అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకొనినవాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు, విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపము నుండి విడిపించిన దేవుణ్ణి నువ్వు నమ్మలేదు. మూర్ఖంగా పాపం చేస్తూ వచ్చావు, తిరుగుబాటు చేస్తూ వచ్చావు. నిన్ను పోషిస్తున్న దేవుని పట్ల నీ హృదయంలో స్థిరమైన నమ్మకం లేకుండా జీవించావు. అయినా నువ్వు చేస్తున్న వాటిని బట్టి ఆయన కోపం వచ్చినా పలుమార్లు నీ పట్ల కోపాన్ని అణుచుకున్నాడంట. నువ్వు చేసే తిరుగుబాటును బట్టి, నువ్వు నడిచే నడవడికను బట్టి, నువ్వు మాట్లాడే మాటలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి ఆయన పలుమార్లు తన కోపాన్ని అణుచుకున్నాడంట. ఇంకోటి, ఆయన నీ బలహీనతను గుర్తించాడంట. శరీరులే, కేవలము శరీరులు వీళ్ళు, విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారు కనుక వీళ్ళని మనము కోప్పడితే మన కోపానికి వీళ్ళు నిలవలేరు అని ఆయన కోపాన్ని అణుచుకున్నాడంట. ఎంత ప్రేమండి, ఎంత ప్రేమండి! ఇంత గొప్ప ప్రేమ ఎవరు చూపించగలరు నీ పట్ల? నీ భార్య చూపించుద్దా? నీ భార్య చూపించుద్దా? చిన్న నీ పట్ల చిన్న తప్పు జరిగితే నీ భార్య చూపించుద్దా నీ పట్ల? నువ్వు కాకపోతే ఇంకోటి వెళ్ళిపోతాను అంటుంది. నీ భర్త చూపిస్తాడా? నీ వల్ల చిన్న తప్పు జరిగితే నీ భర్త చూపిస్తాడా? నువ్వు కాకపోతే ఇంకోటి వెళ్ళిపో అంటున్నాడు. నీ తల్లిదండ్రులు చూపిస్తారా?
నీ వల్ల చిన్న తప్పు జరిగితే నీకు నాకు సంబంధం లేదు, అవతలండు అంటున్నాడు. నీ బిడ్డలో చూపిస్తారా? నీ వల్ల తప్పు కనపడితే నీతో నాకు పని లేదు, నా దారి నాదే, నీ దారి నీదే అంటున్నాడు. నీ స్నేహితులు చూపిస్తారా? నీ వల్ల తప్పు జరిగితే నీ స్నేహాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇంతగా నీవు ఆయనను రేపుతున్నా, ఇంతగా నీవు ఆయన బాధ పెడుతున్నా, ఇంతగా ఆయన పట్ల తిరుగుబాటు చేస్తున్నా, ఆయన నిబంధన పట్ల నమ్మకం లేకుండా జీవిస్తూ ఉన్నా, ఆయన మీద నీవు తిరుగుబాటు చేస్తూ ఉన్నా, ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నా, ఆయన కోపాన్ని అణుచుకుంటూ నీ పట్ల కృప చూపుతున్న దేవుడు, నువ్వు లేస్తే ఏం చేస్తున్నావో, ఏం కుట్రాలు చేస్తున్నావో, ఏ కుతంత్రాలు పన్నుతున్నావో, ఏ ఆలోచనలు చేస్తున్నావో, ఏ ఈర్ష్యతో ఉంటున్నావో, ఏ ద్వేషంతో ఉంటున్నావో, ఏ అసూయతో ఉంటున్నావో, ఎదటి వారి మీద నిందలు మోపుతూ నీ కప్పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో, నీ తప్పులు బయటికి రాకుండా ఉండాలని ఎదటి వారిపై తప్పులు మోపుతున్నావేమో, ఒకసారి చూడు. నీ దేవునికి మరుగైనది ఏది లేదు. ఆయనకు మరుగైనది లేదు. మనుషుల దగ్గర దాచిపెట్టవచ్చు నువ్వు, మనుషులకు కానరాకుండా, కానీ ఆయనకు కానరాకుండా దాచిపెట్టలేవు. నువ్వు వేసే వేషాలన్నీ, నువ్వు మాట్లాడే మాటలన్నీ, నువ్వు చూసే చూపులన్నీ, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపులు సమస్తము నీ హృదయ రహస్యాలను ఎరిగినవాడు. నీ తలంపు పుట్టక మునిపి నువ్వేం చేయబోతున్నావో తెలిసినవాడు ఆయన. ఆయన దగ్గర దాచిపెడతావా? ఆయన దగ్గర దాచిపెట్టి శిక్షకు గురవుతావా? వద్దు, ఒప్పుకో. ఈ సమయంలో ఒప్పుకో. ప్రభువా, నన్ను క్షమించయ్యా, నేను నీకు విరోధముగా తిరుగుబాటు చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని క్షమాపణ కోరుకుంటే ఆయన కరుణించే దేవుడు, క్షమించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన వారి పట్ల కరుణించి, వారు విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి లాంటి వారు ఒకసారి మళ్ళీ వాళ్ళ ప్రాణం తీసేస్తే ఇక మళ్ళా లేదు వాళ్ళకి జీవితం. వాళ్ళు జీవించి ఉండగానే వారు మార్పు చెందడానికి అవకాశం ఇద్దాము అని చెప్పి నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను తీసుకోవటం ఆయనకి క్షణంలో పని. ఒక్క మాట నిన్ను నా ప్రియ సహోదరుడా రా అని అంటే నువ్వెక్కడున్నా సరే సంకలం పెట్టుకొని వెళ్ళిపోవాల్సింది అంతే. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వెళ్ళిపోవాల్సిందంతే. ఆయన నరులారా తిరిగి రండి అని ఒక మాట అంటే ఇక్కడ ఎవడు ఉండడం, చలో వెళ్ళిపోవాల్సిందే. ఎందుకో తెలుసా? నువ్వు ఉండాలని నువ్వు ప్రయాసపడతావు, ఉండాలని ఆశ ఉంటుంది, ఉండాలని తపన పడతావు, కానీ ప్రాణము ఆయన ఇచ్చింది. హల్లెలూయా. ఆయన ఇచ్చిన ప్రాణమును ఆయన పిలిస్తే నీతో సంబంధం లేదు. ఆయన ప్రాణానికి, ఆత్మకు నీతో సంబంధం లేదు. చలో వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఆయన పిలుపు రాక మునిపి ఎందుకు ఆయన పిలవటం లేదు? ఎందుకు ఆయన నిన్ను మరణానికి అప్పగించలేదు? ఎందుకు ఆయన నిన్ను శిక్షకు గురి చేయలేదో తెలుసా? నువ్వు వెళితే తిరిగి రాని గాలి లాంటి వాడివి కనుక, మళ్ళా చనిపోతే తిరిగి మరలా నీకు బ్రతుకు లేదు కనుక, చనిపోతే నీ జీవితానికి మార్పు లేదు కనుక, బ్రతికుండగానే నువ్వు జీవితాన్ని మార్చుకోవడం కొరకు ఆయన కోపాన్ని అణుచుకొని నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నువ్వేమనే నేను బతికున్నాను, నేను సంపాదించి నేను ఉన్నానంటే ఏందనుకున్నా, నేను అంత గొప్పవాడిని, మనగాడు అని అనుకుంటున్నాను. నీ మనగాడితనం కాదు నిన్ను బ్రతికిస్తుంది. నీ మనగాడితనం కాదు నువ్వు చావకుండా ఇంకా బ్రతికున్నది.
నీ గొప్పతనం కాదు, నువ్వు సంపాదించుకున్న ఆస్తిపాతులు కాదు, దేవుని కృప. దేవుని కృప. ఆయన నీ పట్ల ఉన్న కోపాన్ని అణుచుకొని నీకు కృప చూపుతూ ఉన్నాడు కనుక ఆయన కోపాన్ని అణుచుకొని కృప చూపించి వారికి ఏం చేశారట, వాగ్దాన దేశానికి తీసుకెళ్ళి వాగ్దాన దేశములో వారికి శత్రువులందరినీ ఎలగొట్టి వాగ్దాన దేశాన్ని వారికి ఇచ్చాడు. ఆయన ఏం చేశారంట చూడండి, 56వ వచనం. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. ఏం చేశారంట? ఆయన ఇంతగా చేసినా, ఆయన క్షమించినా, ఆయన ఓర్చుకున్నా, ఆయన వారికి కావలసినవన్నీ సమకూరుస్తూ నడిపిస్తూ ఉన్నా ఏం చేశారంట? తిరుగుబాటు చేశారంట. ఆయనను శోధించారంట. ఆయన ఆజ్ఞల పట్ల, ఆయన ధర్మశాస్త్రం పట్ల ఏమాత్రము విశ్వాసత చూపించలేదంట. ఏమాత్రము వారు ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదంట. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పట్ల కరుణ చూపిస్తున్నా, నీ పట్ల కృప చూపిస్తున్నా, నువ్వు చేస్తున్న కార్యాలకు కోపాన్ని అణుచుకుంటున్నా, ఇంకా నీవు లోపడకుండా, ఇంకా నీవు తిరుగుబాటు చేస్తూ ఉంటే, ఇంకా ఆయన శాసనాలను, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలకు లోబడకుండా కనుక ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆయనను వారు ఆయనకు లోబడకపోయిరి, ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. అప్పుడంట దేవుడు వారి పట్ల ఇసికిపోయాడంట. ఏం చేశాడంట? వారి పట్ల విసిగిపోయి వారితో చెప్తున్నాడంట. ఏమనంటే, నా జీవము తోడు ఒక్కడును వాగ్దాన దేశమునకు చేరడు. వాగ్దాన దేశమునకు చేరడు, ఎవడనూ నా విశ్రాంతిలో ప్రవేశింపడు అని ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా జీవము తోడు ఎవడు కూడా వాగ్దాన దేశములోనికి, విశ్రాంతిలోనికి వెళ్ళడు అని చెప్పాడు. 40 సంవత్సరాల అరణ్యములోనే తిరిగి నశించిపోయారు. ఆ తరము వారందరూ, ఐగుప్తు దేశము నుండి బయలుదేరి లెక్కింపబడిన తరములో ఉన్న వారందరూ నశించిపోయారు. అందరూ పోయిన తర్వాతనే మిగతా 2వ జనరేషన్ దేవుడు వాగ్దాన దేశానికి తీసుకొచ్చాడు. ఈ వాగ్దాన దేశానికి తీసుకొచ్చినాక వాళ్ళు కూడా ఇలాగే ఏం చేస్తున్నారు? దేవునిపై తిరుగుబాటు చేస్తూ విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ఆటలాడుతుంటే వాళ్ళకి చెప్తున్నాడు ఈ మాటలు. ఎవరు? భక్తుడైన ఆసాపు. ఒరే నాయనా, నేను చెప్తా వినండి, పితరులు చేసిన కార్యాలు చెప్తా వినండి, పితరులకు దేవుడు చేసిన కార్యాలు చెప్తా వినండి. దేవుడు వారిని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి 40 సంవత్సరాలు పోషించి ఆదరించి వారి పట్ల కరుణ చూపించి పలుమార్లు వారిపై వచ్చిన కోపాన్ని అణుచుకొని కృప చూపించినా
వారు తిరుగుబాటు చేయడం, వారు దేవునికి లోబడకపోవటం, దేవుని ధర్మశాస్త్రానికి లోబడకపోవటం, దేవుని ఆజ్ఞలకు లోబడకపోవటం, దేవుని శాసనాలు అనుసరించకపోవటం వలన దేవుడు విసిగి ఇక ఎన్నటికీ వారు నా వాగ్దానం, నా ఇశ్రాయేలులో ప్రవేశించరు అని దేవుడు చెప్పినప్పుడు వారందరూ అరణ్యంలో నశించారయ్యా. మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, మీ ఇష్టానుసారంగా తాగి తందనాలు ఆడుతున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, భయంకరమైన పాపములో కొట్టుకుపోతూ ఉన్నారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అన్నదమ్ములు ఒకరి మీద ఒకరు భయంకరమైన పాపములో పడిపోతూ ఉన్నారు, తల్లిదండ్రులపై భయంకరమైన పాపములు పడిపోతున్నారు. డబ్బు కోసం, ఆస్తి కోసం తల్లిదండ్రులు చంపుతున్నారు, అన్నదమ్ములు చంపుకుంటున్నారు, భార్య బిడ్డలు చంపుకుంటున్నారు, స్నేహితులు చంపుకుంటున్నారు. కేవలము పనికి మాలిన డబ్బు కోసం దేవుని ధర్మశాస్త్రం, దేవుని శాసనాలను పక్కన పెట్టి కని పెంచిన తల్లిదండ్రులకు లోబట్టలేదు. ప్రాణం పెట్టి పెంచిన తల్లిదండ్రులకు లోబట్టలేదు, తల్లిదండ్రులను ప్రేమించటం లేదు. డబ్బు కోసం ఏ తల్లి అయితే కడుపున కని కడుపు కట్టుకొని పెంచిందో ఆ తల్లిని ప్రాణాలు తీస్తున్నాడు. పితరులను విడిచిపెట్టని దేవుడు, నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే, నువ్వు ఇంకా ఆరోగ్యంగా ఉన్నావంటే, నువ్వు ఇంకా ఆయుష్తో ఉన్నావంటే, నువ్వు ఇంకా సమృద్ధిగా పోషింపబడుతున్నావంటే దేవుడు నీ పట్ల కృప చూపించాడు. దేవుడు నీ పట్ల కృప చూపించి తన కోపాన్ని పలుమార్లు అణుచుకున్నాడు. అందుకే నువ్వు ఇంకా బ్రతుకున్నావు, అందుకే నువ్వు ఇంకా పోషింపబడుతున్నావు, అందుకే ఇంకా నువ్వు సమృద్ధిలో ఉన్నావు. ఆయన నీ పట్ల విసిగిపోతే, ఆయన ఎన్నటికీ వీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అంటే ఇక నిత్య నరకమే, నీకు నిత్య నరకమే. ఆ జ్ఞాన కాలంలో అయితే దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు ఉండాలి. ఇప్పుడు మార్పు చెందకపోతే, మారు మనసు పొందకపోతే నీ బ్రతుకు ఇక బస్టు పట్టిపోద్ది. బస్టు పట్టించుకుంటావా? తిరిగి ప్రభు దగ్గరకు వస్తావా? ప్రభు అంటున్నాడు, బస్టులైన పిల్లలారా తిరిగి రండి, పొట్టు గాలికి ఎగిరినట్లుగా సిగ్గుమాలిన జనులారా నా యొద్దకు రండి. పొట్టు గాలికి ఎగిరినట్లుగా కాలం గతించిపోతుంది. ఇది నిర్ణయం కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునుపే తిరిగి దేవుని దగ్గరకు రండి, నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు. తిరిగి ప్రభు దగ్గరికి వస్తావా? వస్తావా? ఏ మొహం పెట్టుకుని వెళ్ళేది లేదు దేవుని దగ్గరికి అంటావా? చాలామంది ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నారు, చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఏదో ఆశించి వెళ్ళిపోతున్నారు, తిరిగి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ తిరిగి ఆడికి వెళ్దాం అనుకుంటున్నారు. ఏదో ఆశించి వెళ్తున్నారు. లోతు కూడా పచ్చగా ఉందని చెప్పి ఆశించి తన పినతండ్రితో గొడవపడి పినతండ్రి నుంచి వేరే వెళ్ళిపోయాడు. చివరికి శత్రువులు వచ్చి ఎత్తుకొని పోతే ఆయన వచ్చి పినతండ్రి వచ్చి విడిపించి తీసుకురావాలని ప్రయత్నం చేస్తే, లేదు నాయన, నేను నీ దగ్గరకు రాలేదు, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు.
ఆ విడిపించినప్పుడు, అయ్యా నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించు, నీ నుండి నేను వేరవటం నేను చేసిన పెద్ద తప్పు, నన్ను క్షమించు, తిరిగి మరలా నేను నీ దగ్గరికే వస్తా, నీతోనే ఉంటా, నాకు ఏం వద్దు అయ్యా, నువ్వు ఉంటే చాలు, నీ కృప ఉంటే చాలు, నీ కాపుదాలు ఉంటే చాలని తన తండ్రి దగ్గరకు రావాల్సిన వాడు రాలా, అక్కడే ఉన్నాడు. ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. లోతు సంతానం భ్రష్ట సంతానం అయింది. ఏ ముఖం పెట్టుకుని వెళ్తా? మళ్ళా ఎట్లా వెళ్దాము? అక్కడి నుంచి వచ్చేసామే, లేనిపోయి చెప్పేసామే, లేనిపోయి అన్నామే అని కొంతమంది ఏ ముఖం పెట్టుకొని వెళ్దామని మానుకుంటున్నారు. ఏ ముఖం పెట్టుకుంటా? ఇంకో ముఖం రాదు. ఉన్న ముఖాన్నే దేవుని సన్నిధిలో వంచుకొని తిరిగి రావాలి. నీతో నాకు పని లేదు, నీ దగ్గర నేను ఉండను, నా ఆస్తి నాకు కావాలని చెప్పి ఆస్తి పంచుకొని తండ్రిపై తిరుగుబాటు చేసి తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళిపోయిన కుమారుడు సమస్తమును పోగొట్టుకొని అంతా పోయిన తర్వాత, కరువు వచ్చిన తర్వాత, తినడానికి ఏమీ లేని సందర్భంలో, ప్రాణం పోయే పరిస్థితిలో, ఏ దారి దొరకని పరిస్థితిలో ఇక తను చేయాల్సిన పని ఏంటంటే, తను కష్టపడతానికి ప్రయత్నం చేశాడు, ఎవడు పని ఇవ్వలేదు. చివరికి పందులు పట్టు తినాలని ఆలోచించాడు, అయినా పట్టు తినడానికి కూడా గత్యంతరం లేకుండా అయిపోయింది. ఏం చేయాలంటే అడుక్కోనన్నా బతకాలా, లేక దొంగతనం అన్నా చేయాలి. ఏం చేయాలా? 4 ఇళ్ళు అడుక్కోనన్నా ఆకలి తీర్చుకోవాలి, లేదా దొంగతనం చేసినా ఆకలి తీర్చుకోవాలి. కానీ ఈ కుమారుడు ఆ తండ్రికి పుట్టి ఆ తండ్రి పెంపకంలో పెరిగినవాడు కనుక పాపంలో తిరుగుబాటు చేసిన, పాపం చేసిన, దూరం అయిపోయినా నీతి తప్పి బ్రతకటానికి ఇష్టపడలేదు. నీతి తప్పి బ్రతకటానికి ఇష్టపడలా, దొంగతనంగా బ్రతకటానికి ఇష్టపడలా, దొంగ బతుకు బ్రతకటానికి ఇష్టపడలా, అడుగు తినే బ్రతుకు బ్రతకటానికి ఇష్టపడలా. ఏం చేశారు తెలుసా? ఏ ముఖం పెట్టుకొని నా తండ్రి ఇంటికి వెళ్ళేది అని అనుకోలేదు, కానీ అనుకున్నాడట, నా తండ్రి ఇంట సమృద్ధి ఉన్నది, హల్లెలూయా. నా తండ్రి ఇంట స్వతంత్రత ఉన్నది, నా తండ్రి ఇంట అనేకులకు పని ఉన్నది, నా తండ్రి ఇంట అనేకులకు ఆహారం ఉంది, కనుక తిరిగి మరలా నా తండ్రి ఇంటికే వెళ్తా. వెళ్ళి ఏం చేస్తాను తెలుసా? తండ్రి, నేను నీకును పరలోకమునకు విరోధంగా పాపం చేశా, కాబట్టి ఇప్పుడు నేను నీ కుమారుని అనిపించుకోవడానికి తగను, కనుక నీ పనివారిలో ఒకనిగా నన్ను చేర్చుకోమని నా తండ్రిని అడుగుతా. నా తండ్రి కృప కలిగినోడు, నా తండ్రి ప్రేమ కలిగినోడు. నేను ఎంత చేసినా నా కోసమే ఎదురు చూస్తుంటాడు. ఇంత తిరుగుబాటు చేసినా నేనంటే ప్రేమ ఆయనకి. నేను లోబడకపోయినా నేనంటే ప్రేమ ఆయనకి. నేను వెళ్తే తప్పకుండా నా తండ్రి చేర్చుకుంటాడని ఆ ప్రేమను గుర్తించిన వాడై, ఆ ప్రేమను అర్థం చేసుకున్న వాడై. ఎందుకు అర్థం చేసుకున్నాడు తెలుసా? బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. నీకు బుద్ధి ఉందా ప్రియ సహోదరుడా, సహోదరి? నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధి వచ్చిందా? బుద్ధి వస్తే తిరిగి తండ్రి ఇంటికి రా. బుద్ధి ఉంటే తిరిగి తండ్రి ఇంటికి రా. బుద్ధి లేకపోతే తెలిసి, బుద్ధి లేని వాళ్ళు నశిస్తారంట. బుద్ధి లేనివాడు నాశనానికి వెళ్తాడంట. జ్ఞానం కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు పాతాళాన్ని తప్పించుకొని వెళ్తాడంట.
వీడు బుద్ధి కలిగిన వాడు, వీడికి బుద్ధి వచ్చింది. ఏం చేశాడు ఇప్పుడు? పతనం అవ్వాల్సిన వాడు పతనం కాకుండా ఏం చేశాడట? తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి రోజు ఆ దారికి వెళ్ళి కనిపెట్టుకుని చూస్తూ ఉంటున్నాడు అన్నమాట. నా కుమారుడు వస్తాడు, ఎప్పుడైనా సరే తిరిగి వస్తాడు, నా కుమారుడు తిరిగి వస్తాడు. చెప్ప తండ్రికి ఎంత నమ్మకం చూడండి. ఈ కొడుక్కైతే లేదు కానీ, ఈ కొడుక్కైతే ఆలస్యం లేదు కానీ తండ్రికి ఎంత నమ్మకమో. ఆ దారికి వెళ్ళే చూస్తూ ఉంటున్నాడు, నా కొడుకు వస్తాడు, తప్పకుండా వస్తాడు, ఒక రోజుకు నా కొడుకు తిరిగి నా దగ్గరకు వస్తాడని తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని. లోబడని పిల్లల వైపు దినమెల్లా చేతులు చాసి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దూరాన కనపడ్డాడంట, ఎక్కడ కనపడ్డాడంట? ఎక్కడ కనపడ్డాడు? దూరాన కనపడ్డాడంట. తండ్రి జ్ఞాపక శక్తి చూడండి, తండ్రి జ్ఞాపక శక్తి ఎంత గొప్పదో. నిన్ను ఎవరు గుర్తించరండి, నువ్వేం చేసినా ఎవరు గుర్తించరు, నీ పని ఎవరు గుర్తించరు, నీ బ్రతుకు ఎవరు గుర్తించరు, నీ మాటలు ఎవరు గుర్తించరు, నువ్వు చేసే ఎవరు గుర్తించరు. నిన్ను గుర్తించగలిగేది నీ తల్లిదండ్రులే, నిన్ను గుర్తించగలిగేవాడు నీ తండ్రే. నువ్వు ఏ దేశంలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా నిన్ను గుర్తించి, నీ బలహీనతలను గుర్తించి, నీ 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 ప్రవర్తన గుర్తించి, నీ నడవడికి గుర్తించి నిన్ను గుర్తుపట్టగలిగిన వాడు నీ తండ్రి. దూరము నుండి చూసి నా కొడుకు చేస్తున్నాడు అని రొమ్ములు వారుకుంటూ సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. వెళ్తే కొడుకు ఎట్లా ఉన్నాడు చెప్పండి? కాళ్ళకి చెప్పులు లేవు, గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, చిప్పిన గొడ్లు, చిరిగిపోయిన గొడ్లు, మాసిపోయిన గొడ్లు, ఏకారంగా పిచ్చోడ్లాగా బికారులాగా ఉన్నాడు. బికారులాగా ఉన్న కొడుకును గుర్తించగలిగిన దేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బికారిగా ఉన్న కొడుకును గుర్తించగలిగిన తండ్రి ఈ తండ్రి. ఎందుకంటే కని పెంచిన తండ్రినా, కని పెంచిన తండ్రి. అప్పలంగా వచ్చి వాటేసుకున్నవాడు కాదండి. అప్పలంగా వచ్చి వాటేసుకున్నవాడు అవసరమైతే ఉంటాడు, అవసరాన్ని పుంజుకుంటాడు, అవసరం నిన్నట్టు పో అంటాడు. కానీ కడుపున కని పెంచిన తండ్రి గుర్తిస్తాడు. గుర్తుపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని, అబ్బా అంత శీతల చూడండి, అసహ్యంగా దుమ్ము కొట్టుకొని, మాసిపోయిన గడ్డంతో, మాసిపోయిన గొడ్డలతో, మాసిపోయిన బ్రతుకు, చేదర పుట్టే బ్రతుకుతో అసహించుకునేలాగా అప్పుడు దాకా పందుల మధ్య ఉన్నవాడు, అసహ్యంగా ఉన్నవాడిని వాటేసుకున్నాడంట, మెడ మీద పడి ఏడ్చాడంట, ముద్దు పెట్టుకున్నాడంట. తండ్రికి పెట్టుకున్న అసహ్యత కనపడదండి. బిడ్డ రాత్ చేసుకున్న తల్లి కడిగి నా 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 బంగారమే, నా కొండలే, నా కోటే అని ముద్దు పెట్టుకుంటుంది. ఎందుకంటే కడుపున కన్నది కనుక. కనిపెంచిన తల్లి, కనిపెంచిన తండ్రికి ఈ రాత కనపడదు, బిడ్డే కనపడతాడు. ముద్దు పెట్టుకుని హక్కున చేర్చుకొని ఇంటికి తీసుకుని వచ్చి ఏం చేశారంట? కాళ్ళకు చెప్పులు తొడిగించి, సౌరం చేయించి, మంచి మళ్ళా నూతన వస్త్రాలు తొడిగించి విందు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇశ్రాయేలు ప్రజలను గురించి ఆషాము తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో నీ పితరులు ఇలాగ అయిపోయారు, మీరు కూడా ఇలా కాకుండా ఉండాలంటే తిరిగి రండి. వారు తిరిగి రాలేదు, వారు భ్రష్టులు అయిపోయారు, చివరికి దేవుని ఉగ్రతకు పాత్రులై నశించిపోయారు.
మీరు అలా అవ్వద్దు. మీ పితరులాగా మీరు అవ్వద్దు. మీరు తిరిగి రండి, మీరు మార్పు చెందండి, మారు మనసు పొందండి, మీరు రక్షించబడతారు. తిరిగి మరలా పోగొట్టుకున్నది తండ్రి మరలా తిరిగి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మిమ్ములను పరిపాలించుటకు దావీదును మీపై రాజుగా నియమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదును ఎందుకు ఇప్పుడు నిన్ను పరిపాలించటానికి యేసు క్రీస్తును రాజుగా ప్రతిష్ఠించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నడిపించటానికి, నిన్ను పోషించటానికి, నిన్ను ఆదరించటానికి, నిన్ను గొప్ప చేయడానికి దేవుడు దావీదు వంశములో వచ్చిన క్రీస్తును నీపై రారాజుగా నియమించాడు. ఆయన నీతి న్యాయములను అనుసరించి నడిచేవాడు, పరిపాలించేవాడు, పోషించేవాడు, ఆదరించేవాడు, ఆదుకునేవాడు, హెచ్చరించేవాడు, సరిదిద్దేవాడు, శిక్షించేవాడు, బోధించేవాడు. ఆయన కాపుదలలో, ఆయన భద్రతలో, ఆయన నడిపింపులో నీవుంటే ఆయన నిన్ను చేర్చుకొని ఆయన నిన్ను ఆదరణకర్త యొక్క ఆధీనమునకొచ్చి నిన్ను సిద్ధపరుస్తాడు. వస్తావా? ఇప్పుడైనా మార్పు చెంది తిరిగి వస్తావా? అలాగే ఉండిపోతావా? అలాగే ఉండిపోయిన వాడు వాగ్దానం చేరలేదు. మారిన వారు చేరారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మోషే కుమారులు ఏమయ్యారో ఎవరికి తెలియదు. నాయకుడైన మోషే, యథార్థవంతుడైన మోషే, నమ్మకస్తుడైన మోషే, దేవుని ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన మోషే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే, దేవుని సన్నిధిలో అనేక దినాలు గడిపిన మోషే, ప్రజలందరినీ ఒక తాటిపై నడిపించిన మోషే సంతానము ఏమైందో ఎవరికి తెలియదు. చరిత్రలో లేకుండా పోయారు. ఉండటానికి ఉన్నాడు, కానీ చరిత్ర లేదు వాళ్ళకి. కానీ దేవుని సన్నిధిలో ఆరాధించటానికి, దేవుని స్తుతించటానికి, దేవుని ఆలయంలో ద్వారపాలకులా నిలవడానికి భ్రష్టుడైన కోరాకు కుమారులు మిగిలారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడైన మోషే కుమారులు చరిత్ర లేకుండా పోయారు. భ్రష్టుడైన కోరా కుమారులు దేవుని ఆలయములో ద్వారపాలకులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా? మార్పు చెందిన కోరా కుమారులకు చరిత్ర మిగిలింది. చరిత్రలో నిలిచిపోయారు వాళ్ళు. మార్పు లేని బ్రతికిన మోషే కుమారులకు చరిత్రహీనులైపోయారు. జాగ్రత్త. అక్కడే ఉంటావా? అలాగే ఉంటావా? ఏం ముఖం పెట్టుకొని పోదాం అనుకుంటావా? అలాగే ఉంటే ఇదే గతి నీకు పడుతుంది. మార్పు చెంది తిరిగి మరలా దేవుని దగ్గరికి, తండ్రి యొద్దకు వస్తే, మార్పు చెంది వస్తే తిరిగి మరలా నీకు చరిత్ర ఉంటుంది. నీ జీవితం బాగుంటుంది, నీ బ్రతుకు బాగుంటుంది. నీ మరలా తిరిగి నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోగలుగుతావు. దేవుని ఆశీర్వాదాలకు పాత్రుడు అవుతావు. దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతావు. లేకుంటే భ్రష్టత్వమే నీకు మిగులుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలా ఉన్నా ఒకసారి మనం పరీక్షించుకున్నాం. ఈ కీర్తనలు ఆశాపు తెలియచేసిన విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే వారు
మార్పు నొందిరి అని అనలేకపోయాడు. అయితే వారు మార్పు నొందిరి అనలేకపోయాడు. ఎందుకంటే వారు మార్పు చెందలేదు కనుక. ఆ మాట నిన్ను గురించి పలకవచ్చునా? ఆ మాట నిన్ను గురించి చెప్పవచ్చునా? అయితే ఆమె మార్పు పొందినది, అయితే అతను మార్పు చెందాడు, అయితే వారు మార్పు చెందారు అని నిన్ను గురించి చెప్పవచ్చునా? అలా చెప్పగలిగేలాగా మారతావా? మారితే ధన్యుడవు, ధన్యురాలవు. ప్రార్థన చేద్దాం. ఒకసారి దేవుని వాక్యపు వెలుగును నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నీ బ్రతుకు ఎలా ఉంది? తిరుగుబాటు చేసే బ్రతుకు కాదా? దూషిస్తూ జీవిస్తున్న బ్రతుకు కాదా? నిందిస్తూ జీవిస్తున్న బ్రతుకు కాదా? పాపంలో జీవిస్తున్న బ్రతుకు కాదా? మూర్ఖతగా ప్రవర్తిస్తున్న బ్రతుకు కాదా? దేవుని ఆజ్ఞను వదిలి పక్కన పెట్టేసి నీ ఇష్ట ప్రకారంగా నడుస్తున్న బ్రతుకు కాదా? నీకు ఏది ఇష్టమో దాన్నే చేయడానికి ఇష్టపడుతున్న బ్రతుకు కాదా? ఒకసారి ఆలోచన చేయి. అలా ఒకవేళ దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి నీ ఇష్టానికి నడుస్తూ ఉంటే ఇప్పుడైనా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడు. ప్రభు నేను దీవిస్తాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం మా ప్రభు ఈ కీర్తన ద్వారా, ఆ సాపు ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. పితరుల జీవితాన్ని గురించి, పితరుల చరిత్రను గురించి తెలియజేస్తూ, పితరులు ప్రభు ఏం చేశారు, వారి పట్ల నువ్వు ఎలాంటి కృప చూపించావో, ఎలాంటి ప్రేమ చూపించావో, అయినను వారు లోబడకపోవడం చివరికి మాత్రమే విసికి వారిని ఇంక ఎన్నటికీ నా విశ్రాంతిలో ప్రవేశించవని ఈ విశ్రాంతిలోకి రాకుండా చేశాను తండ్రి. ఈ సమయంలో మా ప్రభు అలాగే మా తండ్రి తిరుగుబాటు చేస్తూ, లోబడక, ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో, ప్రభు కపటముతో, మోసముతో, నిందలతో జీవిస్తూ, ప్రేమ లేని జీవితం, దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉండి రావడానికి ముఖం చెల్లక సిగ్గుపడుతూ ఉన్నవారు ఎలా రావాలో, వస్తే ఎలా ప్రేమిస్తావో, ఎలా రక్షిస్తావో కూడా మా తండ్రి ఈ దినం మీరు మాట్లాడారు. అలాగే మా తండ్రి చిగ్గుపడక రావడానికి భయపడక ధైర్యంగా నీ పాదాల దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థించే కృపలోనికి నడిపించు. పేతురు వలె పశ్చాత్తాపడి ఏడ్చినట్లుగా, పౌలు వలె పశ్చాత్తాపడి ఏడ్చినట్లుగా ప్రభువా బిడ్డలు మీ దగ్గరకు వచ్చి ఏడ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొంది తిరిగి మరలా పోగొట్టుకున్న వాటిని అన్నిటినీ సమకూర్చుకొని మీ సన్నిధిలో ఎదుటకు కృప దయచేయమని, మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.